కాశీ క్షేత్రంలోని అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్యానందన సత్రంలో వరలక్ష్మి వ్రతాలు వైభవంగా నిర్వహించారు. సత్రం మేనేజర్ సుబ్రహ్మణ్య శర్మ నేతృత్వంలో సత్రం సిబ్బంది పూజాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరణ చేసి నైవేద్యాలు సమర్పిస్తూ పూజాది కార్యక్రమాలను శాస్త్రబద్ధంగా నిర్వహించారు. అదేవిధంగా అమ్మవారిని కీర్తిస్తూ పాటలు పాడుతూ భక్తి తన్మయత్వంతో మైమర్చిపోయారు. సత్రం ఆవరణలో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం అనాదిగా ఆనవాయితీగా వస్తుంది. కాశీ వంటి పరమ పవిత్ర క్షేత్రంలో వరలక్ష్మి వ్రతాలు, రక్షాబంధన ఉత్సవాలు, అదేవిధంగా శ్రీరామనవమి లాంటి ఉత్సవాలు కూడా నిర్వహిస్తూ వచ్చిన యాత్రికులకు ప్రసాదాలు కూడా పంచిపెడుతూ వారిని కూడా ఈ ఉత్సవాల్లో భాగస్వాములు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇలాంటి క్షేత్రంలో కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా హైందవ సనాతన సాంప్రదాయాలను కొనసాగిస్తూ బ్రాహ్మణ బంధువులకు, బ్రాహ్మణ భక్తులకు ఈ యొక్క పూజాది కార్యక్రమాల్లో పాల్గొనే సదవకాశాన్ని కల్పిస్తూ ఇక్కడ నిర్వహణ చేస్తున్నారు. ఇలా అనేక సత్రాల్లో కూడా నిర్వహిస్తే బాగుంటుందనేది బ్రాహ్మణ బంధువుల అభిప్రాయం. అనేక చోట్ల సత్రాల్లో స్థానికంగా ఉండే ఉత్సవాలను నిర్వహిస్తూ బ్రాహ్మణ బంధువులను దాంట్లో ఇన్వాల్వ్ చేస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తుండడం గమనించాల్సిన విషయం. ఇక్కడ యాత్రికులు, భోజనానికి వచ్చే యాత్రికులు కూడా ఈ పూజాది కార్యక్రమాల్లో పాల్గొని అనంతరం భోజనాలు స్వీకరించారు. వరలక్ష్మి వ్రతానికి మంచి స్పందన రావడం గమనించవచ్చు. రామపతి సోదరి కనకాంగి, రామపతి సోదరి కనకాంగి, రామపతి సోదరి కరుణింతవే గాత్యాయని, కరుణింతవే గాత్యాయని.